గైస్ ఇప్పుడైతే మనమైతే 3v3 వచ్చింది కదా మ్యాచ్. ఇప్పుడైతే వెళ్ళి బోయ కొట్టాలన్నమాట. బోయ కొడితే ఒక స్టార్ అయితే పెరుగుతుంది. బోయ కొట్టకపోతే ఒక స్టార్ తగ్గుతుందని. ఇప్పుడు నాకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వస్తారంటే చూపిస్తా పదండి. అదిగోండి మామ, అక్కడ ఇల్లు కనపడుతుంది కదా, ఆ ఇంట్లోకి అయితే వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంట్లోనే క్యాంపింగ్ చేస్తారు వాళ్ళు. మనం ముందుగా స్కిల్ వేద్దాం. స్కిల్ పని చేయలేదు. గ్రోజాతో మా వాడు కూడా స్కిల్ వేసిండు, పని చేయలేదు. గ్రోజాతో డ్యామేజ్ కొడదాం. డ్యామేజ్ ఎక్కడి నుంచి అయితే అవట్లేదు, ఈ ఇంట్లో నీకు వెళ్ళి కొడదాం. ఈ పక్క ఎవరు లేట్లే, వెళ్ళిపోవచ్చు. ఇంక వెళ్ళిపోయి నేనైతే ఎక్కడి నుంచి అయితే కొట్టచ్చు మామ. ఇడుగుండి మామ, ఒకరినైతే నాకు చేసేది మామ. ఇంకొకడైతే గ్లూ ఆడేసి రివైవడానికి చేసిండు మామ. కాకపోతే రివైవ్ వేయకపోతే బాగుంది, మంచిది. దొంగ నా డాష్ గడు మామ రివైవ్ చేసిండు ఇంటికే. మా వాడిని ఒకటి నాకు చేసిండ్రు. ఇంక మేమిద్దరం ఉన్నాం. ఆ పక్క ఒకడైతే కింద దిగిండు, ఇద్దరైతే దిగిండ్రు కిందకి. వీళ్ళిద్దరు ఈ పక్క ఉంటారు, వెళ్ళైతే కొట్టేయాలి ఇప్పుడు. ఇడుగుండి మామ, ఒకడినైతే నాకు చేసేసా. ఇంకొకడు ఒరేనే వేసిండు. వీడి దగ్గర మ్యాగ్ ఉంది, మ్యాగ్ అయినా నాకు చేసేసా ఇన్ని కూడా. ఇంకొకడు వాళ్ళ టీంలో ఒక్కడిని కొడితే 1v3 కొట్టినట్టు అయిద్ది. వాడిని కొడితే మ్యాచ్ బోయ్ అయిద్ది, 1v3 కొట్టినట్టు కూడా అయిపోద్ది. ముందుగా గ్లూవాల్ వేసుకోవాలా, ఎక్కడున్నా మనకి తెలియదు. నాకు తెలిసి ఇక్కడ కనపడుతున్న ఇంట్లో అనే ఉంటాడు అనుకుంటా. ఇప్పుడైతే మనం ఇంట్లోకి పోయి కొట్టేయాలని. నేను అనుకున్నట్టు ఇంట్లోనే ఉండమమ్మ. ముందు గ్రెనేడ్ వేద్దాం. గ్రెనేడ్ అయితే వీడి మీద పడలేదు, అయినా ఫైనల్గా ఉన్నైతే ఫినిష్ చేసేసా.